కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు సినిమా బడ్జెట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. స్టార్స్ సినిమాల బడ్జెట్ 300 కోట్లు దాటిపోతే యంగ్ హీరోస్ మేము సైతం అంటూ 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారు. ఏ హీరోని కదిలించినా 100 కోట్ల బడ్జెట్ తో వస్తున్నాము అంటున్నారు. ఎందుకింత అంటే హిస్టారిక్ సబ్జెక్ట్, డిఫరెంట్ స్టోరీ అంటూ ఎవరి వర్షన్ లో వాళ్ళు బిజీ అయిపోయి బడ్జెట్ పెంచేశారు. వాళ్ళెవరో చూద్దామా? 4 ఏళ్ల క్రితం 10-20 కోట్ల మధ్యలుండే యంగ్ హీరోల సినిమా బడ్జెట్ 100 కోట్లకు చేరింది. కొందరు 70-80 కోట్ల మధ్యలో ఉంటే మరికొందరు 100 కోట్లు దాటేశారు. రెగ్యులర్ అండ్ రొటీన్ మూవీ తీస్తే సక్సెస్ రాదు. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని అందరికంటే ముందే గ్రహించిన నిఖిల్ కార్తికేయ 2తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం నటిస్తున్న హిస్టారికల్ మూవీ స్వయంభూ 100 కోట్లతో రూపొందుతోంది. స్వయంభూ బడ్జెట్ ఎంతో చెప్పకపోయినా ఆ రిలీజ్ డేట్ వీడియో కోట్లు ఖర్చు పెట్టామని ఇండైరెక్ట్ గా చెప్పాడు నిఖిల్. సెట్స్, కాస్టింగ్, సెలబ్రిటీ టెక్నీషియన్స్, 2 ఏళ్ల కష్టం, 170 రోజుల షూటింగ్ డేస్ ఇవన్నీ కలిపి ఈ హిస్టారికల్ మూవీ బడ్జెట్ ను 100 కోట్లకు తీసుకెళ్లిపోయాయి. సినిమాను ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని తెలుపుతూ వీడియో రిలీజ్ చేయగా సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా, భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్న స్వయంభూ పాన్ ఇండియా మూవీగా రూపొందింది. 20-30 కోట్ల మధ్యలో ఉండే నానిని దసరాతో శ్రీకాంత్ ఓదెల 50 కోట్లు దాటించేశాడు. సినిమాను 60 కోట్లతో తీస్తే థియేట్రికల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడు కాగా 65 కోట్లు వచ్చింది. దసరా ఇచ్చిన కిక్ తో పారడైజ్ బడ్జెట్ ని డబుల్ చేసేశాడు. యంగ్ హీరోల్లో తొలి 100 కోట్ల బడ్జెట్ దాటిన రికార్డు నానిదే. ది పారడైజ్ తో నాని 100 కోట్ల బడ్జెట్ మార్క్ ని క్రాస్ చేశాడు. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. చూస్తుంటే సాయి దుర్గ తేజ్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరినట్టే. బ్రో ఫ్లాప్ తర్వాత తేజు నటిస్తున్న సంబరాల ఏటిగట్టు 100 కోట్లకు చేరుతోంది. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ చెప్పిన కథపై నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నా మెగా మేనలుడిపై రిస్కే చేస్తున్నారు. రొటీన్ మూవీస్ తో ఆడియన్స్ విసిగెత్తిపోయారు. అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తేనే థియేటర్స్ వైపు చూస్తున్నారు. యంగ్ హీరోస్ సైతం ఆడియన్స్ ని కొత్త లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో బడ్జెట్ పెంచేస్తున్నారు. ఎలాగో మీరే చూడండి. ఇంతకాలం ఆచితూచి అడుగులేసిన నాగచైతన్య తండేల్తో 60 కోట్లు బడ్జెట్ దాటేశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ తీసుకురావడంతో ప్రస్తుతం నటిస్తున్న సినిమా వృషకర్మ బడ్జెట్ 100 కోట్లు దాటేస్తోంది. సెట్స్ కోసమే 30 కోట్లు ఖర్చు పెట్టారట. సినిమా హిట్ కావాలంటే ఎవరూ చెప్పని కథతో రావాలి. ఇది చెప్పాలంటే హైయెస్ట్ బడ్జెట్ తో రావాలి. వచ్చినా సరిపోదు, గెటప్ మార్చాలి. ఇవన్నీ చేసిన ఫలితం దక్కుతుందని చెప్పలేం. ఇందుకు విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఎగ్జాంపుల్ గా నిలిచింది. సినిమాపై 70 కోట్లు ఖర్చు పెడితే వర్కౌట్ కాలేదు. ఆయన నిర్మాతలు ఏమాత్రం తగ్గకుండా విజయ్ పై భారీగా ఖర్చు పెడుతున్నారు. టాక్సీ వాళ్ళ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్, రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమాలన్నీ హై బడ్జెట్ మూవీసే. యంగ్ హీరోలు ఒకరేంటి, అందరిది ఒకే మాట ఒకే రూట్. బడ్జెట్ పెరిగినా ప్రేక్షకులకు కొత్తదనం ఆవిష్కరించాలి. ఇలా అయితేనే హీరోలుగా నిలబడగలుగుతాం, లేదంటే కష్టమంటూ అందరూ ఒకేసారి మేల్కొన్నారు. ఎవరికి వాళ్ళు తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. హనుమాన్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో తేజ్ సజ్జా మిరాయిపై 80 కోట్లు పెట్టిన నిర్మాత భారీ లాభాలను చూశాడు. అయితే అన్ని మిరాయి దసరాలు కాలేవు. కింగ్డమ్, కన్నప్ప మాస్ జాతరలా కాకుండా జాగ్రత్త పడాలి.